పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, ధ్యానించినట్లయితే, అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘమునకు ఒక లేఖను రాస్తూ కొరింథీ సంఘాన్ని బలపరచాలని, కొరింథీ సంఘాన్ని సరిచేయాలని హెచ్చరికగా ఒక పత్రికను రాస్తూ ఈ విధంగా మాట్లాడుచున్నాడు. ఏమంటున్నాడంటే, కొరింథీ సంఘంతో, మీరు చింత లేని వారై ఉండాలని నేను కోరుకొనుచున్నాను అని అన్నాడు. మీరు చింత లేని వారై ఉండాలి, మీరు ఆనందంగా ఉండాలి, మీరు సంతోషంగా ఉండాలి, మీరు దుఃఖము లేని వారై ఉండాలని నేను కోరుకొనుచున్నాను. నా ప్రతి ప్రార్థనలో మీ గురించి ప్రార్థన చేస్తున్నాను అని సంఘమును గురించి, సంఘాన్ని హెచ్చరిస్తూ సంఘమును గురించి అపోస్తులైన పౌలు గారు ఈ లేఖను రాస్తున్నాడు. అలాగనే అపోస్తులైనటువంటి యాకోబు గారు కూడా ఈ చింతన గురించి ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, పరిశుద్ధ గ్రంథంలో యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో యాకోబు గారు ఈ విధంగా మాట్లాడుచున్నాడు. యాకులపడండి, దుఃఖపడుడి, ఏడుగుడి, మీ నవ్వు దుఃఖమునకు, మీ ఆనందం చింతకు మార్చుకొనండి. హల్లెలూయా. మీ ఆనందమును చింతకు మార్చుకొనండి అంటే మీరు ఏడవండి, మీరు దుఃఖపడండి, మీరు చింతించండి అని యాకోబు గారు అంటున్నారు. ఒక భక్తుడేమో మీరు చింతించకూడదని తన సంఘంతో అంటున్నాడు. ఒక భక్తుడేమో మీరు చింతించండి, మీరు ఏడవండి, మీరు దుఃఖపడండి అని అంటున్నాడు. అయితే మనం చింతించకుండా ఉండాలా లేదా చింతించాలా అనేది మనం గమనించినట్లయితే రెండు కూడా దేవుని వాక్యమే. రెండు వాక్య సందర్భాలు కూడా ఆత్మ రాసినటువంటి మాటలే. అయితే ఈ రెండు మాటల యొక్క వ్యత్యాసం ఏంటయ్యా అని మనం గమనిస్తే, ఈ చింతన గురించి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట అంటారు. మత్తయి సువార్తమానం 12వ అధ్యాయం 25వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట అంటారు. ఏమంటారంటే, మీరు ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందామా అని మీ ప్రాణమును గురించి కానీ మీ దేహమును గురించి కానీ చింతపడకండి, చింతించకండి. రేపటి దినమును గురించి మీరు చింతించకండి. భవిష్యత్తును గురించి ఏమి జరుగుతుందో అని మీరు చింతించకండి అని అంటున్నారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనము బాహ్య సంబంధముగా, అంటే మనకు కావలసినటువంటి బాహ్య సంబంధంగా ఏమేమి కావాలంటే తిండి, పట్ట, ఇంకా ప్రాముఖ్యమైనవి, ఇవి మనకు చాలా ప్రాముఖ్యమైనవి. వీటిని గురించి మీరు చింతించకండి. రేపు ఏమి జరుగుతుందో అని మీరు చింతించకండి. ఎందుకంటే ఆకాశ పక్షులు అవి విత్తవు, కోయవు, కానీ మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు అని అంటున్నాడు. అయితే వాటి కంటే మీరు శ్రేష్ఠులు, పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కనుక మీరు చింతించవద్దు, మీరు ఏడవద్దు. వీటి గురించి మీరు ఏడవద్దు. వీటి గురించి ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా, రేపు ఏమి సంభవిస్తుందా అనేటి వాటి గురించి మీరు ఏడవద్దు. వాటిని గురించి మీరు చింతించవద్దు. అవి మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు కాబట్టి నిశ్చయముగా దేవుడు మీకు అవి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి మనము, నిజ దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి మనము ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. మన దేవుడు మనకి ఏమి కావాలో మనకు అనుగ్రహించే దేవుడు. మనకి ఏమి కావాలో బాహ్య సంబంధంగా అవి ముందుగానే సమకూర్చే దేవుడు మన దేవుడు. అలాంటి గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాము గనక మనం చింత పడవలసిన అవసరం లేదు. హల్లెలూయా. ఇప్పుడు యాకోబు గారు అన్న మాటను మనం గమనిస్తే, మీ నవ్వును దుఃఖమునకు, మీ దుఃఖము ఆనందమునకు, మీ ఆనందమును చింతకు మార్చుకోమన్నాడు కదా. ఇప్పుడు మనము చింతించాలి. దేనిని గురించి చింతించాలి, దేనిని గురించి ఏడవాలి, దేనిని గురించి దుఃఖపడాలి, దేనిని గురించి మనము బాధపడాలి అంటే అపోస్తులైన పౌలు గారు ఒక మాట అంటారు. ఏమంటారంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనంలో ఈ విధంగా అంటాడు. ఏమంటే, సంఘములను గురించి నాకు చింత కలదు అని అంటున్నాడు. సంఘములను గురించి నాకు బాధ ఉంది, సంఘములను గురించిన దుఃఖము నాలో ఉంది,
సంఘములను గురించి నా ప్రతి ప్రార్థనలో మీ గురించి దుఃఖపడుతున్నాను, ఏడుస్తున్నాను అని పౌలు గారు అంటారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం చింతపడవలసినటువంటి విషయము సంఘముల గురించి చింతపడాలి. సంఘ క్షేమముల గురించి మనం ప్రతి ప్రార్థనలో ఏడవాలి. ప్రతి ప్రార్థనలో ప్రతి ఒక్క కుటుంబమును గురించి, మన సంఘములో ఉన్నటువంటి ప్రతి కుటుంబమును గురించి కానీ, ప్రతి సహోదరుని గురించి కానీ, ప్రతి ఒక్కరిని గురించి మనము మన ప్రతి ప్రార్థనలో సంఘం గురించి తప్పక ప్రార్థన చేయాలి. వారి నిమిత్తం మనం ఏడవాలి. సంఘము నిమిత్తం మనం దుఃఖపడాలి. హల్లెలూయా. సంఘం భారములు మోసేవారుగా ఉండాలి. సంఘ పరిచర్యలు ముందుగా ఉండాలి. ఎవరు చేసినా ఎవరు చేయకపోయినా నీ వంతు సహకారం తప్పకుండా సంఘంలో చేస్తూ ఉండాలి. హల్లెలూయా. ఇది దేవుని సంతోషపెట్టే విషయం గనుక ఇది నువ్వు తప్పకుండా చేయాలి. ఇది దేవుని చిత్తము గనుక ఇది నువ్వు తప్పకుండా చేయాలి. ఎందుకంటే సంఘముల గురించి చింత నీలో ఉండాలి. ఆత్మల భారము నీలో కలిగి ఉండాలి. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు ఆత్మ ఉన్నాడు గనుక, ఆయన ఆత్మలకు కాపరి గనుక ఆత్మల గురించిన బాధ నీలో, దుఃఖం నీలో ఉండాలి. హల్లెలూయా. రెండవదిగా మనం గమనిస్తే దేనిని గురించి మనం చింతపడాలి, దేనిని గురించి ఏడవాలంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు సిలువ శ్రమలను అనుభవిస్తూ, సిలువలను మోస్తూ యెరూషలేము కుమార్తెలను చూసి ఒక మాట అంటాడు. ఏమిటంటే, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకండి, మీ గురించి మీ పిల్లల గురించి ఏడవండి. మీ పిల్లల గురించి ఏడవండి, మీ పిల్లల భవిష్యత్తును గురించి ఆడవండి, వారి గురించి చింతపడండి, వారి గురించి దుఃఖపడండి, ప్రభు సన్నిధిలో వారి గురించి మొరపెట్టండి, వారి గురించి బాధపడండి అని ప్రభు అంటున్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము చింతపడవలసినటువంటి విషయాలలో చింతపడటం లేదు. దేనిని గురించి చింతపడాలో దాని గురించి మనం చింతపడటం లేదు. మన సంఘముల గురించి చింతపడాలి, మన పిల్లల భవిష్యత్తును గురించి చింతపడాలి, వారి గురించి ఏడవాలి. కానీ మనము ఈ దినాలలో సత్యాన్ని తెలుసుకున్నటువంటి మనము కూడా దేనిని గురించి చింతపడుతున్నామంటే, ఏమి తిందమా, ఏమి తాగుదమా అని, ఏమి ధరించుకుందామని మన ప్రాణాల గురించి మనం చింతపడుతున్నామే కానీ, రేపటిని గురించి మనం చింతపడుతున్నామే కానీ, సంఘాల భారమును గురించి, సంఘ విస్తరణ కొరకు, సంఘ క్షేమము కొరకు మనం బాధపడటం లేదు అని ప్రభు వాక్యం ఈ దినము మనతో మాట్లాడుతూ హెచ్చరిస్తుంది. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం ఎదుగుతున్నటువంటి మనము దేనిని గురించి చింతపడాలంటే, మొదటిగా మనము సంఘములను గురించి చింతపడాలి. రెండవదిగా మనము మన పిల్లలను గురించి చింతపడాలి. యోహాను రాసిన మొదటి పత్రికలో ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారన్న మాట నాకెంతో సంతోషం కలుగజేస్తున్నాను. అంటే మన పిల్లలు సత్యాన్ని తెలుసుకొని, యేసుక్రీస్తుని తెలుసుకొని, యేసుక్రీస్తు యొక్క బోధనలను తెలుసుకొని, ఆయన మార్గాన్ని తెలుసుకొని నడుచుకుంటున్నారనే ఒక మాట ఎంతో ధన్యకరం అండి, ఎంతో విలువైనది. వారు యేసుక్రీస్తు వారి యొక్క మార్గంలో నడుచుకుంటున్నారంటే అది ఆశీర్వాదకరమైనది. మన పిల్లలు సత్యాన్ని తెలుసుకున్నారంటే అది ఎంతో సంతోషకరమైన విషయం. దానిని గురించి నువ్వు సంతోషపడాలి, దానిని గురించి నువ్వు ఆనందం కలిగి ఉండాలి. మన పిల్లలు సత్యాన్ని తెలుసుకున్నారే అని. ఈ రోజుల్లో, ఈ దినాలలో ఎంతో మంది బిడ్డలు సత్యాన్ని తెలియక, వాక్యము తెలియక, వాక్యములో ఉన్నట్టు లోతైన మర్మాలు తెలియక ఎంతో మంది త్రోవ తప్పిపోతున్నారు. ఎంతో మంది భక్తిహీనతలు దిగజారిపోతున్నారు. ఎంతో మంది రక్షణ భాగ్యం పొందుకోలేకపోతున్నారు. దేవుని మందిరంలో నిలవలేకపోతున్నారు. దేవుని మందిరానికి రావడానికే బద్ధకస్తులైపోతున్నారు. నిజ దేవుని తెలుసుకోలేకపోతున్నారు. అలాంటి దినాలలో ఉన్నటువంటి మనము మన పిల్లల భవిష్యత్తును గురించి ఆడవాలి, వారి గురించి దుఃఖపడాలి, వారి గురించి బాధపడాలని ప్రభు నామములో మరొకసారి మీకు తెలియపరుస్తున్నాను. అటు కృపను దేవుడు మనందరికి దయచేయను గాక. ఆమేన్.